భారతదేశం ప్రాచీన యుద్ధాలు. కురుక్షేత్ర యుద్ధం క్రీస్తు పూర్వం 3138లో జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ యుద్ధం పాండవులకు కౌరవులకు మధ్య జరిగింది. ఈ యుద్ధ ఫలితం పాండవుల విజయం. జీలం యుద్ధం, హైడెస్పర్గ్ యుద్ధం క్రీస్తు పూర్వం 326లో జరిగింది. ఈ యుద్ధం అలెగ్జాండర్ పురుషోత్తమునికి మధ్య జరిగింది. ఈ యుద్ధ ఫలితం అలెగ్జాండర్ గెలుపు. కళింగ యుద్ధం క్రీస్తు పూర్వం 261లో జరిగింది. ఈ యుద్ధం అశోకునికి కళింగ రాజులకు మధ్య జరిగింది. ఈ యుద్ధ ఫలితం అశోకుని గెలుపు. మొదటి తరైన్ యుద్ధం, మొదటి స్థానేశ్వర్ యుద్ధం క్రీస్తు శకం 1191లో జరిగింది. ఈ యుద్ధం మహమ్మద్ గోరి పృథ్వీరాజ్ చౌహాన్ మధ్య జరిగింది. ఈ యుద్ధ ఫలితం పృథ్వీరాజ్ చౌహాన్ గెలుపు. రెండవ తరైన్ యుద్ధం, రెండవ స్థానేశ్వర్ యుద్ధం క్రీస్తు శకం 1192లో జరిగింది. ఈ యుద్ధం మహమ్మద్ గోరి పృథ్వీరాజ్ చౌహాన్ల మధ్య జరిగింది. ఈ యుద్ధ ఫలితం మహమ్మద్ గోరి గెలుపు. మొదటి పానిపట్టు యుద్ధం క్రీస్తు శకం 1526లో జరిగింది. ఈ యుద్ధం ఇబ్రహీం లోడి బాబరుకు మధ్య జరిగింది. ఈ యుద్ధ ఫలితం బాబరు గెలుపు. కాన్వా యుద్ధం క్రీస్తు శకం 1527లో జరిగింది. ఈ యుద్ధం రాణా సంగ్రామ సింగ్ బాబర్కు మధ్య జరిగింది. ఈ యుద్ధ ఫలితం బాబర్ గెలుపు. చందేరి యుద్ధం క్రీస్తు శకం 1528లో జరిగింది. ఈ యుద్ధ ఫలితం మేదిని రాయిపై బాబర్ గెలుపు. గోగ్రా యుద్ధం క్రీస్తు శకం 1529లో జరిగింది. ఈ యుద్ధం మహమ్మద్ లోడి బాబర్కు మధ్య జరిగింది. ఈ యుద్ధ ఫలితం లోడిపై బాబర్ గెలుపు. చౌసా యుద్ధం క్రీస్తు శకం 1539లో జరిగింది. ఈ యుద్ధం హుమాయూన్ షేర్షాల మధ్య జరిగింది. ఈ యుద్ధ ఫలితం హుమాయూన్ పై షేర్షా గెలుపు. కానోజ్ యుద్ధం క్రీస్తు శకం 1540లో జరిగింది. ఈ యుద్ధం హుమాయూన్ షేర్షాల మధ్య జరిగింది. ఈ యుద్ధ ఫలితం హుమాయూన్ పై షేర్షా గెలుపు. రెండవ పానిపట్టు యుద్ధం క్రీస్తు శకం 1556లో జరిగింది. ఈ యుద్ధం హేము అక్బర్లకు మధ్య జరిగింది. ఈ యుద్ధ ఫలితం హేముపై అక్బర్ గెలుపు. రాక్షస తంగడి యుద్ధం, తల్లికోట యుద్ధం క్రీస్తు శకం 1565లో జరిగింది. ఈ యుద్ధం విజయనగర రాజులకు ముస్లిం రాజుల కూటమికి మధ్య జరిగింది. ఈ యుద్ధ ఫలితం ముస్లిం రాజుల కూటమి గెలుపు. సమూగర్ యుద్ధం క్రీస్తు శకం 1658లో జరిగింది. ఈ యుద్ధం దారా షూకో ఔరంగజేబుల మధ్య జరిగింది. ఈ యుద్ధ ఫలితం ఔరంగజేబు గెలుపు. మొదటి కర్ణాటక యుద్ధం క్రీస్తు శకం 1744 నుండి 1748 వరకు జరిగింది. ఈ యుద్ధం ఫ్రెంచి వారికి ఆంగ్లేయులకు మధ్య జరిగింది. ఈ యుద్ధ ఫలితం ఆంగ్లేయులు విజయం సాధించారు. రెండవ కర్ణాటక యుద్ధం క్రీస్తు శకం 1769 నుండి 1754 వరకు జరిగింది. ఈ యుద్ధం ఫ్రెంచి వారికి ఆంగ్లేయులకు మధ్య జరిగింది. ఈ యుద్ధ ఫలితం ఆంగ్లేయులు విజయం సాధించారు.
మూడవ కర్ణాటక యుద్ధం క్రీస్తు శకం 1756 నుండి 1763 వరకు జరిగింది. ఈ యుద్ధం ఫ్రెంచి వారికి ఆంగ్లేయులకు మధ్య జరిగింది. ఈ యుద్ధ ఫలితం ఆంగ్లేయులు విజయం సాధించారు. ప్లాసీ యుద్ధం క్రీస్తు శకం 1757లో జరిగింది. ఈ యుద్ధం సిరాజుద్దౌలాకు ఆంగ్లేయులకు మధ్య జరిగింది. ఈ యుద్ధ ఫలితం ఆంగ్లేయులు విజయం సాధించారు. వందవాసి యుద్ధం వాండివాష్ యుద్ధం క్రీస్తు శకం 1760లో జరిగింది. ఈ యుద్ధం ఫ్రెంచి వారికి ఆంగ్లేయులకు మధ్య జరిగింది. ఈ యుద్ధ ఫలితం ఆంగ్లేయులు విజయం సాధించారు. బాక్సర్ యుద్ధం క్రీస్తు శకం 1764లో జరిగింది. ఈ యుద్ధం మీర్ కాసిం గజాఉద్దౌలా రెండవ షా ఆలం కూటమికి ఆంగ్లేయులకు మధ్య జరిగింది. ఈ యుద్ధ ఫలితం ఆంగ్లేయులు విజయం సాధించారు. పద్మనాభ యుద్ధం క్రీస్తు శకం 1794లో జరిగింది. ఈ యుద్ధం చిన విజయరామరాజు బ్రిటిషు వారికి మధ్య జరిగింది. ఈ యుద్ధ ఫలితం బ్రిటిషు వారి గెలుపు. మొదటి స్వాతంత్ర సమరం క్రీస్తు శకం 1857లో జరిగింది. ఈ యుద్ధం ఆంగ్లేయులకు భారతీయులకు మధ్య జరిగింది. ఈ యుద్ధ ఫలితం విదేశీ రాజులను ఆంగ్లేయులు అణిచివేశారు.